సమాజంలో కొన్ని వారసత్వ సంప్రదాయాలు ఆచారాలు తరువాతి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎన్ని వందల సంవత్సరాలైనా అక్కడి ప్రజలు పూర్వపు సంప్రదాయాలు పాటిస్తూనే ఉంటారు. పూర్వీకుల పట్ల తమ భక్తి గౌరవాలను చాటుకుంటారు. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కూడా అలాంటి పూర్వపు సంప్రదాయాల కొనసాగింపే. విజయనగరం రాజైన తన అన్న యుద్ధంలో మరణించిన వార్త విని తట్టుకోలేక ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబ తర్వాతి తరాలకు దేవతగా నిలిచింది. దేవి ఉపాసకురాలైన పైడిమాంబ ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. 1757లో జరిగిన యుద్ధంలో విజయరామరాజు చనిపోవడంతో తట్టుకోలేకపోయిన ఆయన సోదరి దేవి ఉపాసకురాలు పైడిమాంబ విజయనగరం పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. దుర్గాదేవిలో ఐక్యమైన పైడిమాంబ తమ రాజకుటుంబానికి సన్నిహితులైన పతివాడ అప్పలనాయుడుకు కలలో కనిపించి విజయనగరం పెద్ద చెరువులో తన విగ్రహం దొరుకుతుందని, దానిని వెలికితీసి పూజలు చేస్తే విజయనగర సామ్రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పారట. కలలో పైడిమాంబ చెప్పినట్టే పెద్ద చెరువులో గాలించగా అమ్మవారి రాతి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించి అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు అమ్మవారికి సిరిమాను సంబరం చేయటం వారసత్వ ఆచారంగా వస్తోంది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఉత్సవానికి కొన్ని రోజుల ముందు ఆలయ పూజారికి కలలో అనువైన చింత చెట్టు కనిపిస్తుంది. కలలోని ప్రాంతం ఆనవాళ్లు ప్రకారం ఆ చెట్టుని గుర్తించి దానిని నరికి సుమారు 60 అడుగుల పొడవు మానుగా తయారు చేస్తారు. దీన్నే సిరిమాను అంటారు. ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై సిరిమానును అమర్చుతారు. అమ్మవారి వంశపారంపర్య పూజారి ఈ సిరిమాను శిఖరాన ఒక విసనకర్రతో కూర్చొని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు దీవెనలు అందిస్తారు. ఆ రోజున పూజారి రూపంలోని అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించిపోతారు. సిరిమాను 3 లాంతర్ల జంక్షన్ నుండి రాజకోట వరకు 3 సార్లు తిరగటం సిరిమానోత్సవంలో కీలక ఘట్టంగా చెబుతారు. సిరిమాన్ అనేది అమ్మవారి యొక్క పూర్వం కలరా వ్యాధులు వింత వింత వ్యాధులు వచ్చాయి. అప్పుడు కనకదుర్గ ఆశీస్సురాలు కాబట్టి అప్పుడులో పతివాడ అప్పలనాయుడు గారు ప్రార్థన చేసి ఏ విధంగా అమ్మ ఇదంటే ఏళ్ళు అమ్మవారి రూపంలో నేనొచ్చి అందరికీ ఆ చెట్టు చింత చెట్టే కోరుతుంది కాబట్టి చింతలు తీర్చే తల్లి చింత చెట్టునే అమ్మవారి కళ్ళలో స్వప్నమయ్యి పూజారి గారికి నాకు ఈ సంవత్సరం అమ్మవారు 17వ తారీఖున అమ్మవారు లభ్యమైంది. సిరిమానోత్సవానికి ముందు రోజు రాత్రి తొలి ఏళ్లు సంబరం జరుగుతుంది. అమ్మవారి ఘటాలను మేళ తాళాలతో అమ్మవారి చదురగుడి వద్ద నుంచి కోటలోనికి తీసుకువెళ్తారు. అక్కడ వరి విత్తనాలపై అమ్మవారి ఘటాలను ఉంచుతారు. ఘటాలకు పూజలు చేశాక ఆ విత్తనాలను రైతులు ఇళ్లకు తీసుకువెళ్లి తమ పొలాల్లో చల్లుతారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు భావిస్తారు. అమ్మవారి బాహ్యంగా తిరిగేటువంటి ప్రదేశాలన్నీ కూడా సంచరించిన తర్వాత అమ్మవారికి మనవి చెప్పి పూజారి వారైనటువంటి బంటుపల్లి వెంకట్రావు గారు అమ్మవారి యొక్క ధాన్యాన్ని ఆ భక్తులందరికీ ఇస్తారు. రైతులు ఎందుకంటే అది స్వీకరించడం ద్వారా ఆ సిరులు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాడి పంట అంతా కూడా బాగుంటాయి అనేటువంటి విషయంతో మాత్రమే తొలి ఏరు అనేటువంటి విషయాన్ని అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అమ్మవారి సిరిమాను రథంతో పాటు మరికొన్ని రథాలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటాయి. బెస్తవారి వల, పాలధార, అంజలి రథం వెంటరాగా సిరిమాను రథం ముందుకు సాగుతుంది. ఈ రథాలకు ప్రత్యేక సాంప్రదాయం ఉన్నట్టు అర్చకులు చెబుతారు. సిరిమాను సంబరం జరిపిన మరుసటి మంగళవారం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత మంగళవారం ఉయ్యాల కంబాల ఉత్సవం జరుపుతారు. అంతిమంగా చండీ యాగంతో అమ్మవారి సిరిమానోత్సవం ముగుస్తుంది. సోదరుని కోసం ఆత్మార్పణ చేసుకున్న గజపతి రాజుల ఆడపడుచు దేవతామూర్తిగా మారి ఇక్కడి ప్రజల ఇలవేల్పు అయ్యారు. కోరుకున్న వారి కోరికలు తీర్చే కొంగు బంగారమని ఆమె భక్తులు భావిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా పాడి పంట, సుఖశాంతులు, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం అంతా అమ్మవారి కరుణా కటాక్షాలతోనే కలుగుతున్నాయని విజయనగరంలోని ప్రతి ఇల్లు నమ్ముతుంది. అందుకే పైడితల్లి అమ్మవారి పండుగంటే దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి వీధి నుంచి కూడా ఘటాలు వస్తాను అంటే చల్లదనం చేస్తానంటే అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ తల్లికి ఇచ్చినందువల్ల ఏది కోరుకుంటే అదే తీరుతుందండి. కానీ మేము కూడా శ్రావణ మాసం కానించి తిరువీధులు కూడా వీధి వీధికి కూడా నేను నా బృందం కలిపి వీధి వీధి కూడా తిప్పుతాం అమ్మవారి ఘటాలు. అమ్మవారి పండుగ తొలి రోజు విత్తనాలు తీసుకెళ్ళి మొక్కల్లో జల్లిన తర్వాత విత్తనాలు కూడా వస్తూ ఉంటాయి. పంటలు మంచి బాగా పొందుతాయి. అమ్మవారి దగ్గరికి ఉద్యోగం లేని వారు వస్తే ఉద్యోగం కూడా వస్తుంది. కొన్ని సాంప్రదాయాలు ఎప్పటికీ నిత్య నూతనంగానే కొనసాగుతాయి.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలతో జరుగుతున్నాయి. పైడితల్లి అమ్మవారి పట్ల అక్కడి ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పూసపాటి రాజుల ఆడపడుచు పైడిమాంబగా వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారు దుర్గా నవరాత్రుల తర్వాత వచ్చే మంగళవారం విశేష పూజలు అందుకుంటారు. సిరిమానోత్సవం సంబరంలో సిరిమానును అధిరోహించి అక్కడ ఉన్నటువంటి అర్చకుల రూపంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడమే కాకుండా ఆశీస్సులు అందిస్తారు. ఈ మహోత్సవం చూడడానికి దేశం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు విజయనగరం చేరుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలతో సంతోషంగా వెనుదిరుగుతారు. వీడియో చేసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.